మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. బలమైన గాలుల తాకిడికి చేతికొచ్చినటువంటి పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురువి, మరిపెడ, నరసింహులపేట, దంతాలపల్లి మండలాల్లో గాలుల తాకిడికి పలు తోటల్లోని చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. కాయలన్నీ కూడా చెట్ల కింద పరిచినటువంటి విధంగా రాలిపోవడంతో వాటిని చూసి రైతులు కన్నీటి పరిమంతా అవుతున్నారు. 15 లక్షల రూపాయలు వెచ్చించి తీసుకున్నటువంటి మామిడి తోటలో కాయలు తెంపే సమయంలో ఇక గాలులతో నష్టం వాటిల్లేదంటూ కౌలు రైతులు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కురువి మండలం బలపాలతో కౌలు రైతు బిక్కు నాయక్ సాగు చేసినటువంటి మామిడి నీళ్ళ రాలడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. సాగుకు పెట్టినటువంటి పెట్టుబడి డబ్బులు కూడా పూడని పరిస్థితి కూడా నెలకొందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గాలులతో నష్టపోయినటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. బల్పాల కురి మండలం మహబూబాబాద్ జిల్లా. మేము సుమారు 50 ఎకరాలు మామిడి తోట లీజు పట్టినండి. నేను పట్టినప్పటి నుంచి మందులు, పై మందులు, అడుగు మందులు దున్నటం అన్నీ చేసినాము. సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందండి. నిన్న మొన్న వచ్చిన వచ్చినటువంటి గాలికి మొత్తం చెట్లు ఇరిగి, కొమ్మలు ఇరిగి, కాయ మొత్తం నేల రాలిందండి. మార్కెట్కి పోతే ఆ కాయలు కొంటారో తెలియదు. ప్రస్తుతం కోద్దాం అనుకున్న సీజన్లో ఈ వచ్చినటువంటి గాలి దుమారం మొత్తం కాయ అంతా నేల రాలింది. ఒక రోజుకి ఒక మనిషికి 600 రూపాయలు కూలిస్తున్నాం అండి. 20-30 మందిని పెట్టి ఏరిచ్చినా అది ఇలా అవుతుందో కాదో. ఈ కాయ తీసుకుపోయినా మార్కెట్లో కొంటారో కొనరో ఏది ఉన్నా మా పండ్ల వ్యాపారస్తులకు